హలో బుట్ట బొమ్మలు బుజ్జి బాబులు, వెల్కమ్ బ్యాక్ టు ద ఇషా బృందావనం. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ శారీకి సింపుల్గా ఎలిగెంట్గా డిజైన్ ఎలా వేలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ 2 కలర్ కాంబినేషన్స్ నేను థ్రెడ్ తీసుకున్నాను అండ్ 10 నెంబర్ నీడిల్ తీసుకున్నానండి. 0.75 mm తులి బ్రాండ్ నుంచి నేను 6 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని ఆల్రెడీ చుట్టు పెట్టుకున్నానండి. ఇలా క్లాత్ వెనకాల పెట్టుకున్న తర్వాత నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొస్తున్నానండి. ఒక లూప్లా తయారవుతుంది. ఆ నీడిల్ పైన థ్రెడ్ చుట్టుకొని ఆ లూప్ నుంచి తీసుకురావాలండి. ఇది లాక్. మళ్ళీ ఇంకోసారి థ్రెడ్ ఇన్సర్ట్ చేసి ఇంకోసారి లాక్ చేస్తున్నానండి. లాక్ చేసిన తర్వాత నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను బిగ్ బీడ్ వేస్తున్నానండి. పెద్ద బీడ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ బీ లాక్ చేస్తున్నాను. తర్వాత క్లాత్కి ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకొని కరెక్ట్గా లాక్ చేసుకుంటున్నాను. ఇలా లాక్ చేసుకున్న తర్వాత నేను 3 చైన్స్ వేసుకుంటున్నాను. 1 2 3 చైన్స్ వేసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడ కరెక్ట్గా చూసుకొని లాక్ చేసుకుంటున్నానండి. తర్వాత నేను మరి 3 చైన్స్ వేసుకుంటున్నాను. 1 2 3 చైన్స్ వేసుకున్న తర్వాత థ్రెడ్ని పుల్ అవుట్ చేసి ఇలా హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్న మినీ బీడ్ తీసుకుంటున్నాను అండి. చిన్న మినీ బీడ్ తీసుకొని ఫస్ట్ థ్రెడ్లోకి ఎక్కించుకొని థ్రెడ్లోకి ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ బీడ్ లాక్ చేస్తున్నానండి. ఫస్ట్ బీడ్ లాక్ చేసిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ 3 చైన్స్ వేసుకుంటున్నాను. 2 3 చైన్స్ వేసుకొని ఎక్కడికి వస్తున్నా కరెక్ట్ కాకుండా కొంచెం యూ షేప్లో వచ్చేటట్టు మనం లాక్ చేసుకోవాలండి. యూ షేప్లో వచ్చేటట్టు లాక్ చేసుకుంటే డిజైన్ బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. లాక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా యూ షేప్లో వచ్చేటట్టు లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్స్ 1 2 3 చైన్స్ వేసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడ కరెక్ట్ చూసుకొని లాక్ చేసుకోవాలి. తర్వాత థ్రెడ్ పుల్ వచ్చేసి బిగ్ బీడ్ ఎక్కించుకుంటున్నానండి. లార్జ్ బీడ్ లాక్ అండ్ క్లాత్కి ఎక్కడ వస్తుందో అక్కడ కరెక్ట్గా చూసుకొని లాక్ చేసుకుంటున్నాను. తర్వాత 3 చైన్స్ 1 2 3 ఎక్కడ వస్తుందో అక్కడ క్లాత్కి లాక్. మరి 3 చైన్స్ 1 2 3 థ్రెడ్ పుల్ వచ్చేసి ఇక్కడ మనం చిన్న బీడ్ ఎక్కించుకోవాలండి. ఇలా చిన్న బీడ్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ బీ లాక్ అండ్ 1 2 3 చైన్స్ ఇక్కడ యూ షేప్లో మనం ఎక్కడికి వస్తుందో అక్కడ కరెక్ట్గా చూసుకొని లాక్ చేసుకోవాలి. ప్రతిసారి ఒకే డిస్టెన్స్ ఉండేటట్లు చూసుకోండి. డిజైన్ బాగా అప్పుడు కనిపిస్తుంది. తర్వాత 3 చైన్స్ 1 2 3 ఎక్కడ వస్తుందో కరెక్ట్గా చూసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలి. తర్వాత థ్రెడ్ పుల్ వచ్చేసి బిగ్ బీడ్ ఎక్కించుకోవాలి. బిగ్ బీడ్ ఎక్కించుకొని బీడ్ లాక్ అండ్ క్లాత్కి ఎక్కడ వస్తుందో కరెక్ట్గా చూసుకొని లాక్ చేసుకోవాలి. ఇదేనండి బేస్ స్టిచ్. బిగ్ బీడ్ 3 చైన్స్ వేసిన తర్వాత చిన్న బీడ్ వేసుకొని మళ్ళీ 3 చైన్స్ వేసుకొని యూ షేప్లో లాక్ చేసుకోవాలి. అండ్ 3 చైన్స్ బిగ్ బీడ్ 3 చైన్స్ ఇలా కంటిన్యూగా శారీ మొత్తం వేసుకోవాలండి. శారీ మొత్తం ఇదే బేస్ లైన్ని మనము వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ బేస్ లైన్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత శారీ మొత్తం. తర్వాత ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ ఎలా వేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ స్టెప్కి నేను సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అండి. ఆపోజిట్ కలర్ కుచ్చు కట్టుకోవడానికి 6 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. ఫస్ట్ లాక్ చేస్తున్నాం కదా, అక్కడ చిన్న హోల్ టైప్ ఉంటుంది. అక్కడ నీడిల్ ఇన్సర్ట్ చేసి ఫస్ట్ ఒక లాక్ చేసుకోవాలి. సేమ్ అదే హోల్లో తీసుకొని వెళ్ళి ఇంకోసారి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని పుల్ అవుట్ చేసి ఇలా హోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 చిన్న బీడ్స్ తీసుకొని ఒకేసారి
థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను అండి. సపరేట్ కాకుండా ఒకేసారి ఇన్సర్ట్ చేసుకొని అన్ని 4 బీడ్స్కి ఒకేసారి లాక్ చేసుకొని ఇటు సైడ్ మనం లాక్ చేసి ఉంటాం కదా బీడ్, బిగ్ బీడ్ ఇటు సైడ్, అటు సైడ్ నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొచ్చి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత నీడిల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని తర్వాత మనం ఇక్కడ యూ షేప్లో వేసాం కదండి, అక్కడ నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొస్తే మనకు 4 థ్రెడ్స్ ఉంటాయండి. ఫస్ట్ 2 థ్రెడ్స్ ఒకటి చేయాలి, నెక్స్ట్ 2 థ్రెడ్స్ ఒకటి చేయాలి, నెక్స్ట్ 2 థ్రెడ్స్ ఒకటి చేయాలి. ఇదేనండి త్రిబుల్ క్రోషా. 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొస్తే నీడిల్ పైన థ్రెడ్ చుట్టుకొని ఫస్ట్ 2, నెక్స్ట్ 2 అండ్ నెక్స్ట్ 2. ఇదేనండి త్రిబుల్ క్రోషా. ఈ త్రిబుల్ క్రోషా నేను డీటెయిల్గా ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్గా ఇంకోసారి వీడియో తీసి పెడతాను. చూడండి, నీడిల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొచ్చి ఫస్ట్ 2, నెక్స్ట్ 2 అండ్ నెక్స్ట్ 2. ఇలా మనం టోటల్గా 8 త్రిబుల్ క్రోషెస్ వేసుకోవాలండి. 8 త్రిబుల్ క్రోషెస్ వేసుకోవాలి. బీడ్ ఇట్ సైడే వేసుకోవాలండి 8 త్రిబుల్ క్రోషెస్. త్రిబుల్ క్రోషెస్ వేసుకోవాలండి. తర్వాత 2 చైన్స్ వేసుకొని నీడిల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని బీడ్ ఇట్ సైడ్ 3 చైన్స్ ఉంటాయి కదా, అటు సైడ్లో మనం త్రిబుల్ క్రోషా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మనం 8 త్రిబుల్ క్రోషెస్ చేసుకోవాలండి. టోటల్లీ చూపిస్తా చూడండి క్లారిటీగా ఎలా చేసుకోవాలో. నీడిల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసి ఫస్ట్ 2 లూప్స్, నెక్స్ట్ 2 లూప్స్, నెక్స్ట్ 2 లూప్స్. చూడండి, ఇటు సైడ్ కూడా మనం టోటల్లీ 8 త్రిబుల్ క్రోషెస్ చేసుకోవాలండి. 3 అయిపోయాయి. ఇప్పుడు చూడండి, 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొస్తే ఇక్కడ మనకు 4 లూప్స్ ఉంటాయి. ఫస్ట్ 2 లూప్స్ ఒకటి చేయాలి, నెక్స్ట్ 2 లూప్స్ ఒకటి చేయాలి, నెక్స్ట్ 2 లూప్స్ ఒకటి చేయాలి. ఇంకోసారి క్లారిటీగా చూస్తానండి. చూడండి, ఇలా ఫస్ట్ 2 లూప్స్, నెక్స్ట్ 2 లూప్స్, నెక్స్ట్ 2 లూప్స్. టోటల్ మనం 8 చేసుకోవాలండి త్రిబుల్ క్రోషెస్. చూడండి, 1 2 3 4 5 6 7 8 2 చైన్స్. 1 2 3 4 5 6 7 8 టోటల్గా మొత్తం 8 + 8 16 చేసుకున్న తర్వాత 3 చైన్స్ వదిలేసి పక్కనే ఒక లాక్ చేసాం కదా, అక్కడే వెళ్ళి మనం లాక్ చేసుకోవాలి. చూసారా, ఇలా లాక్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని పుల్ అవుట్ చేసి ఇలా హోల్డ్ చేసి మనం ఇక్కడ చిన్న బీడ్స్ ఫస్ట్లో వేసుకున్నాం కదా స్టార్టింగ్లో, అలాంటి బీడ్సే మనం 4 ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్లోకి అన్నీ ఒకేసారి లాక్ చేసుకోవాలండి. బీడ్ లాక్ చేసిన తర్వాత మనం లాక్ చేసాం కదా బీడ్ ఇట్ సైడ్, అక్కడికి వెళ్ళి 4 బీడ్స్ ఒకేసారి మనం లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత సేమ్ అండి, మళ్ళీ మనం ఇంకో ఆర్చ్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత నీడిల్ పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆర్చ్ వచ్చిందో, ఇలా నీట్గా రావాలండి. నీడిల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని సేమ్ త్రిబుల్ క్రోషెస్ రిపీట్ చేస్తాము. అదే చైన్ గ్యాప్లో తీసుకొచ్చి థ్రెడ్ తీసుకొచ్చి ఫస్ట్ 2 లూప్స్, 4 లూప్స్ ఉన్నాయి చూడండి, ఫస్ట్ 2 లూప్స్ ఒకటి చేయాలి, నెక్స్ట్ 2 లూప్స్ అండ్ నెక్స్ట్ 2 లూప్స్. 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొచ్చి ఫస్ట్ 2, నెక్స్ట్ 2 అండ్ నెక్స్ట్ 2. టోటల్గా 8 త్రిబుల్ క్రోషెస్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను కంప్లీట్ చేశాను. ఇట్ సైడ్ 8 త్రిబుల్ క్రోషెస్, మధ్యలో 2 చైన్స్, ఇట్ సైడ్ 8 త్రిబుల్ క్రోషెస్. తర్వాత లాక్ చేసుకున్నాను. థ్రెడ్ని పుల్ అవుట్ చేసి ఇలా హోల్డ్ చేసి సేమ్ 4 బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఈ ప్రాసెస్ని కంటిన్యూగా రిపీట్ చేయాలండి. మొత్తం శారీ మొత్తం ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆర్చ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. ఇట్లా యూ షేప్ రావాలండి, అప్పుడే డిజైన్ బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. 2 చైన్స్ ఉన్న గ్యాప్లో మనం కుచ్చు కట్టుకుంటామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇషా బృందావనం.
ఇదేనండి ఫైనల్ లుక్. కుచ్చు కట్టిన తర్వాత ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మీ శారీకి డిఫరెంట్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మాకు డిఎం చేయండి, డైరెక్ట్ మెసేజ్ చేయండి. లేకపోతే ఈ వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది కదండి, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా మేము మీకు కాంటాక్ట్ అయ్యి ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బాయ్ పుట్టబొమ్మలు, బుజ్జి బాబులు.